ఈ ప్రపంచంలో అతిపెద్ద అడవి ఏంటిదంటే అందరూ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని అంటారు. ఈ అమెజాన్ అడవి మొత్తం 9 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉంది. దాని టోటల్ సైజ్ 55 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియా సైజ్ కన్నా డబుల్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్లో 20% ఈ అడవి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే దీన్ని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఈ అడవి బయట నుంచి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇది ఎంతైతే అందంగా ఉంటుందో అంతకన్నా భయంకరంగా కూడా ఉంటుంది. ఈ అడవిలో ఎన్నో పాయిజనస్ స్నేక్స్, టైగర్స్, వైల్డ్ స్పైడర్స్, ఇంకా ఎన్నో విషపూరితమైన జంతువులు ఉంటాయి. ఇంకా సైంటిస్టులకు కూడా అంత చిక్కని జంతువులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి కనుక ఈ అడవిలో చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టం. అయితే ఇలాంటి ఒక భయంకరమైన అడవిలో ఒక 17 ఏళ్ల అమ్మాయి ఒక్కతే 11 రోజుల పాటు చిక్కుకొని ఎలా బయటపడిందో చూద్దాం. ఆమె పేరు జూలియన్ కొప్కే. ఆ రోజు డేట్ డిసెంబర్ 24, 1971. జూలియన్ తన మదర్తో కలిసి పెరూలోని లిమా అనే ప్రదేశం నుంచి పుకల్పా అనే ప్రదేశానికి వెళ్తుంది. వాళ్ళు ట్రావెల్ చేసే ఫ్లైట్లో టోటల్ 92 మంది ప్యాసింజర్స్ ఇంకా క్రూ మెంబర్స్ ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 20 నిమిషాలు అయిన తర్వాత విమానం ఒక థండర్ స్టార్మ్లోకి ఎంటర్ అయింది. రేడార్లో క్లౌడ్స్ కనిపించట్లేదు. సో వెదర్ క్లియర్ అనే అజంప్షన్తో ఫ్లైట్ ముందుకెళ్ళింది. సడన్గా ఒక పిడుగు వచ్చి ఫ్లైట్ యొక్క రైట్ వింగ్ మీద పడింది. ఆ ఇంపాక్ట్ వల్ల ప్లేన్ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్కి గురైంది. సో మిడ్ ఎయిర్లోనే ఆ ప్లేన్ 2 ముక్కలైంది. జూలియన్ అప్పటికే సీట్ బెల్ట్ వేసుకోవడంతో సీట్తో కలిసి ఆమె 10,000 అడుగుల నుంచి కింద పడుతుంది. అంత హైట్ నుంచి పడడంతో ఆమె తన స్పృహ కోల్పోతుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తనతో పాటు కలిసి ప్రయాణం చేసిన 92 మందిలో కేవలం తను ఒక్కతే సర్వైవ్ అయింది. అలా తను అమెజాన్ ఫారెస్ట్లో పడిపోయిన కొన్ని గంటల తర్వాత తనకు కాన్షియస్నెస్ వచ్చింది. ఆమెకు అప్పుడు అర్థం కాలేదు ఏం జరిగిందో. తన సీట్తో కలిసి గ్రౌండ్లో పడింది. తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తనకేం అర్థం కాలేదు. తన బాడీ ఇంకా తన సీట్కి అటాచ్ అయ్యే ఉంది. తను చుట్టూ చూసింది, కానీ ఆమెకి చుట్టూ చెట్లు తప్ప ప్లేన్ రెక్కేజ్, తోటి ప్యాసింజర్స్ లేదా తన అమ్మ ఎవరూ కనిపించలేదు. అంత హైట్ నుంచి పడడంతో తన స్పెట్స్ ఎక్కడో పడిపోయాయి. శరీరం అంతా గాయాలయ్యాయి. తన ఒక షోల్డర్ కూడా ఫ్రాక్చర్ అయింది. కానీ తను బ్రతికే ఉంది. జనరల్గా ఇంత హైట్ నుంచి ఒక మనిషి కింద పడితే బతకడం ఇంపాసిబుల్. ఆమె ఎలా బ్రతికింది అనడానికి కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే సీట్. ఆమె బాడీకి సీట్ అటాచ్ అయి ఉండడంతో ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఆమె కింద పడే స్పీడ్ కొంతవరకు తగ్గింది. ఇంకొక రీజన్ ఏంటంటే తను చెట్ల మధ్యలో నుంచి నేల మీద పడింది. సో ఆ చెట్ల కొమ్మల గుండా కింద పడడంతో ఆమె స్పీడ్ చాలా వరకు తగ్గింది. థర్డ్ రీజన్ ఏంటంటే తను పడింది సాఫ్ట్ ఫారెస్ట్ ఫ్లోర్ మీద. రీజన్ ఏదైనా కానీ ఈ విషయంలో తను లక్కీ అనే చెప్పుకోవాలి. తను ఆ రోజంతా అక్కడే కూర్చొని తనని ఎవరన్నా రెస్క్యూ చేయడానికి వస్తారేమో అని వెయిట్ చేసింది. కానీ ఎవరూ రాలేదు. ఆ రోజు రాత్రంతా ఒక్కతే చీకట్లో ఎన్నో కీటకాలు కుడుతున్నా అవన్నీ తట్టుకొని ఏదైనా జంతువులు తన మీద అటాక్ చేస్తాయేమన్న భయంతో నిద్రపోకుండా గడిపింది. నెక్స్ట్ డే పొద్దునైంది. తనకు అప్పటికల్లా అర్థమైపోయింది తను ఎక్కడుందో ఎవరికి తెలియదు. సో తనని కాపాడడానికి ఎవరు రారు. తనే ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. వాళ్ళ పేరెంట్స్ జువాలజిస్ట్. సో తనకి ఫారెస్ట్ కండిషన్స్ గురించి, అక్కడున్న జంతువుల గురించి కొంత ఐడియా ఉంది. అందుకే ఆమె ప్యానిక్ అవ్వకుండా ఎలా సర్వైవ్ అవ్వాలో ఆలోచించింది. తనకి తెలుసు అడవిలో నుంచి బయటపడాలంటే చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ని ఫాలో అయితే అవి నదికి దారి చూపిస్తాయని. అలా నదిని ఫాలో అవుతే ఏదో ఒక జనసంచారానికి చేరుకోవచ్చు అని. తన ఒంట్లో శక్తి లేకపోయినా బతకాలనే ఆశ మాత్రం ఉంది. అలా తను పెయిన్లో నడుస్తూ ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్తే తనకి ఒక వాటర్ స్ట్రీమ్ కనిపించింది. సో అందులో కొంచెం వాటర్ తాగి తను దాన్ని ఫాలో అవడం మొదలుపెట్టింది. అడవిలో చాలా రకమైన ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ ఆమె వాటిని తినలేదు. బ్రైట్ కలర్డ్ ఫ్రాగ్స్, కొన్ని బెర్రీస్, ఇంకా మష్రూమ్స్ చాలా విషపూరితమైనవి అని ఆమెకు తెలుసు. సో ఆమె వాటికి దూరంగానే ఉంది. ఆమె అడవిలో ఉన్న 11 రోజులు ఎలాంటి ఫుడ్ లేకుండా కేవలం వాటర్ మీదే సర్వైవ్ అయింది. అలా ఆమె కొన్నిసార్లు చెట్ల కింద, కొన్నిసార్లు మట్టిలోనే నిద్రపోయేది. అలా తను ముందుకు వెళ్తుండగా ఒకరోజు ఒక పాము తనకు ఎదురవుతుంది. అది తన పక్కనే ఉంటుంది, కానీ ఆమె భయపడకుండా కదలకుండా అలానే నిల్చుంటుంది. కొంతసేపటికి ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా 9 రోజులు ఆమె అడవిలో గడపగా 9వ రోజు ఆమెకు ఒక ప్లాస్టిక్ కవర్ కనిపిస్తుంది. దాని పక్కనే ఒక గ్లాస్ బాటిల్ కూడా కనిపిస్తుంది. వాటిని చూడంగానే ఆమె ఆనందంతో ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు అడవిలో తిరిగినా ఆమెకి ఎక్కడా మనిషి ఆనవాళ్ళు అనేది కనిపించలేదు. మొదటిసారి మనుషులు ఆనవాళ్ళు కనిపించాయి. తనకి అర్థమైంది దగ్గరలోనే మనుషులు ఉన్నారని. తన కాళ్ళు పెయిన్తో షివర్ అవుతున్నాయి. గాయాల్లో నుంచి రక్తం వస్తుంది. షోల్డర్ ఫ్రాక్చర్ అవడంతో ఒక చెయ్యి వాడలేకపోతుంది. కానీ ఇప్పుడే తనకి హోప్ తిరిగి వచ్చింది. సో తను అలానే ముందుకు వెళ్ళింది. అది 10వ రోజు. ఆమె గాయాల వల్ల ఆమెకి ఎంతో నొప్పి, ఇంకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఫుడ్ లేదు, మెడిసిన్స్ లేదు,
కానీ బతకాలన్న ఆశ మాత్రం ఉంది. అలా ముందుకు వెళ్తున్న తనకి నదిలో ఒక వుడెన్ బోట్ కనిపిస్తుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఇది నిజమేనా లేక నా కళ అని. ఆ బోట్ పక్కనే ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. అది అడవిలో పనిచేయడానికి వచ్చే వాళ్ళు టెంపరీగా వేసుకున్న గుడిసె. ఆమె ఎలాగోలా గుడిసె దగ్గరికి చేరుకుంది. లోపలికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక కిరోసిన్ క్యాన్ కనిపించింది. ఆ కిరోసిన్ తీసి తన గాయాల మీద పోసింది, ఇన్ఫెక్షన్ ని ఆపడానికి. దానివల్ల ఆమెకు చాలా నొప్పి కలిగింది. అలా ఆ రోజు ఆమె అక్కడే నిద్రపోతుంది. ఎందుకంటే తనకు తెలుసు అక్కడికి ఎవరైనా వచ్చి తనని కాపాడుతారని. తరువాతి రోజు అంటే 11వ రోజు 3 వర్కర్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు ఆమెను చూసి షాక్ అవుతారు. ఒక చిన్న అమ్మాయి ఒళ్ళంతా గాయాలతో ఇన్ఫెక్షన్తో అక్కడ పడుకొని ఉంది. వాళ్ళు ఆమెని లేపి ఆమెకి ఫుడ్ వాటర్ ఇచ్చి నెక్స్ట్ డే బోట్ దగ్గరికి తీసుకెళ్లి హాస్పిటల్కి పంపిస్తారు. ఆమె వాళ్ళకు జరిగిందంతా చెప్తుంది. అది విని వాళ్ళు షాక్ అయిపోతారు. నెక్స్ట్ డే న్యూస్లో వస్తుంది, 92 మంది ప్యాసింజర్స్లో జూలియన్ కొప్పెకే ఒక్కతే ప్లేన్ క్రాష్, 10,000 అడుగుల నుంచి కింద పడ్డం, 11 రోజులు అడవిలో ఎలా సర్వైవ్ అయిందో అని. తర్వాత రోజు ఆమె తన నాన్నని కలుస్తుంది. జరిగిందంతా చెప్పి తన అమ్మ గురించి వెతకమంటుంది. తర్వాత రెస్క్యూవర్స్ కి వాళ్ళ అమ్మ డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు జూలియన్ జర్మనీలో ఎంటమాలజిస్ట్ గా పనిచేస్తుంది. ఆమె మీద ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. ఈమె స్టోరీ మీద వింగ్స్ ఆఫ్ హోప్ అనే సినిమా కూడా వచ్చింది, డైరెక్టెడ్ బై వెర్నర్ హెర్జాగ్.